హలో ఆల్ వేడి వేడి అన్నంలో గ్రీన్ పీస్ బంగాళదుంప కర్రీ వేసుకొని పక్కనే ఉన్న క్యారెట్ ముక్కలు నంచుకొని తింటే వెజ్ కూడా సూపర్ ఉంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ పోసేసి జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి దాంట్లో ఉప్పు, పసుపు కూడా యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల తొందరగా ఉల్లిపాయలు అనేవి వేగుతాయి. తర్వాత గ్రీన్ పీస్ బంగాళదుంప కూడా వేసేసి బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి పక్కనే ఉంచుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకొని టమాటా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు మగ్గాక దాంట్లో కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారం, ఉప్పు అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మీరు మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి దించేయండి. ప్రోటీన్ అండి గ్రీన్ పీస్ అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. మన